అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి పోసాని కృష్ణమురళి అరెస్ట్ ఏదైతే ఉందో ఆ అరెస్ట్ ఒక సంచలనం అయితే ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారి మీద సుమారుగా 30 పైన కేసులు నమోదయ్యి ఉన్నాయి. సో 30 పైన కేసులు నమోదయ్యి ఉన్నాయి అని అంటే కేవలం ఫిర్యాదుల వరకు మాత్రమే సుమారుగా 30 పైన ఉన్నాయంట. కంప్లైంట్స్, ఓన్లీ కంప్లైంట్స్ అవి. మరి ఎన్ని కేసులు నమోదయ్యాయంటే 14 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు రాజంపేట సబ్ జైలు నుంచి నర్సారావుపేటకు సంబంధించినటువంటి పోలీసులు వచ్చి రాజంపేట సబ్ జైల్లో పీటీ యాక్ట్ ఏదైతే ఉందో పోసాని కృష్ణమురళి గారి మీద చూపించి నర్సారావుపేటకు సంబంధించినటువంటి పోలీసులు రాజంపేట నుంచి పోసాని గారిని తీసుకెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి మన ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఒకసారి అతనితో మాట్లాడి తెలుసుకుందాం. హలో హరీష్, చెప్పండి. ఇది పోసాని కృష్ణమురళి గారి విషయం గురించి ఇప్పుడు ఏదైతే నర్సారావుపేట పోలీసులు రాజంపేట సబ్ జైలుకి వచ్చి పోసాని కృష్ణమురళి గారిని పీటీ యాక్ట్ కింద నమోదు చేసి తనైతే నర్సారావుపేట పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఏ కోణంలో చూడొచ్చు మనం? అంటే ఇప్పటి వరకు అనుకున్నది ఏంటంటే, చాలా మంది పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టారో, లేదంటే కిరణ్ రాయల్ అనే వ్యక్తిని తిరుపతిలో ఒక కేసు ద్వారా ఆయన అరెస్ట్ చేశారు. అది కూడా ఎప్పుడుదంటే దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం అతని కేసు ఒకటి ఉంటే దాన్ని తిరగతోడి అతని మీదకి మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ ఒక కొత్తగా జనం ముందు తీసుకురావాలనే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేసింది మొన్న. ఓకే, దాన్నే ఎగ్జాంపుల్ గా తీసుకుని ఏదైతే పోసాని కృష్ణమురళి ఇప్పుడు చేసినటువంటి గతంలో చేసినటువంటి గవర్నమెంట్ సపోర్ట్ తో కావచ్చు, గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళ సపోర్ట్ తో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు కూడా దాన్ని రీఓపెన్ చేయొచ్చు అనే అవకాశాన్ని వైసీపీఏ దారి చూపించింది. ఓకే, సో ఇది ఇక్కడతో ఆగేదైతే కాదు. పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తిని గనక ఇప్పుడు ఆపితే ఇలాంటి వ్యక్తులు చాలా మంది పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి గొడవలు కావచ్చు, లేదంటే కులాల మధ్య, మతాల మధ్య, లేదా ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య, వర్గాల మధ్య గొడవలు సృష్టించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని నమ్మినటువంటి కోర్టు కూడా అతనికి బలమైనటువంటి శిక్షలు వేసే అవకాశాన్ని కూడా చాలా బలంగా కోర్టుకి ఇటు సాక్ష్యాలు కూడా పోలీసు వాళ్ళు కూడా సమర్పిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఓకే, సో మొన్న ఏదైతే రాజంపేటకు సంబంధించినటువంటి సబ్ జైల్లో ఉన్నప్పుడు అంతకుముందు పోలీసు వారికి పోసాని గారు ఇచ్చిన వాంగ్మూలం బట్టి సజ్జల గారు అండ్ వాళ్ళ కొడుకైనటువంటి భార్గవ రెడ్డి గారి మీద కూడా కేసు నమోదు అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? అంటే దీనికి సంబంధించి యాక్చువల్ గా ఏంటంటే, మనం పోసాని కృష్ణమురళి గారి అయితే ఆయన చెప్పినప్పుడు ఇది నా స్క్రిప్ట్ కాదు, నేను ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తున్నాను, వాళ్ళు కంప్లీట్ గా ఆ స్క్రిప్ట్ ఏదైతే ఎవరిని తిట్టాలి, ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరిని ఎక్కువగా టచ్ చేయాలి అన్న విషయాన్ని కూడా వాళ్ళు పొందుపరిచి నాకు చెప్పారు కాబట్టి చేశాను అని ఆయన అంగీకరిస్తూ ఒక పత్రాన్ని కూడా రాసి సంతకం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు పోలీసులు వాళ్ళ మీద కేసు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇంకా లోతైనటువంటి విషయాలు తెలుసుకోవాలి. అసలు పోసాని కృష్ణమురళికి అతను ఏ రకంగా ఆ స్క్రిప్ట్ అందించారు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ కనుక, అంటే ఆయన ఫోన్ గాని, ఆ టైంలో జరిగినటువంటి సంభాషణ గాని, ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దాని కొద్దిగా ముందు కొంచెం టైంలో ఏమన్నా ఆయనతో గనక సజ్జలతో కావచ్చు, సజ్జల భార్గవతో కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డితో కావచ్చు, వీళ్ళందరితో మాట్లాడినటువంటి లింక్స్ ఏమన్నా దొరికితే కేసు బలపడినట్టు అయిపోతుంది. వాళ్ళను అంటే ఏదో ఇప్పుడు డిపార్ట్మెంట్, ఇప్పుడు ఎవరైనా పోలీసులు కానీ లేదంటే కోర్టులు కానీ సాక్ష్యాలే కావాలి. సో ఆ సాక్ష్యాలు సేకరించే పనిలో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బలంగా పనిచేస్తుంది. ఇది అరెస్ట్ చేసాం, పొద్దున అరెస్ట్ చేసాం, సాయంత్రం రిలీజ్ చేసాం అన్నట్టు కాకుండా ఒకసారి అరెస్ట్ చేయాలి అంటే బలమైనటువంటి ఆధారాలు ఉంటేనే చేయటానికి పోలీసు వాళ్ళు కూడా వెళ్తున్నారు. అంటే గతంలో చేస్తేమో ప్రభుత్వం మెప్పు పొందాలన్నట్టు ఆలోచన కాకుండా చేస్తే ఇలాంటి వాళ్ళు ఇంకొకరు పుట్టకూడదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు చాలా బలంగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు గతంలో కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కొంతమంది అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఇచ్చిన వాంగ్మూలంలో ఏంటంటే ఇలాంటి స్టేట్మెంటే ఉంది, మాకు సజ్జల గారు కొడుకైనటువంటి భార్గవ్ గారు చెప్తేనే మేము ఇలాంటివి చేసామనేది. సో అక్కడ కూడా అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదన్నట్టుగానే తెలుస్తుంది. అవును, అంటే అప్పుడు కూడా ఏంటంటే మార్నింగ్ తీసుకెళ్లేవాళ్ళు, లేదంటే ఒక రోజు 2 రోజులు ఉంచేవాళ్ళు, మార్నింగ్ తీసుకెళ్లి సాయంత్రం రిలీజ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, స్టేషన్ బెయిల్ ఇచ్చేసి అలా. కాకపోతే ఆ వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ అనేది సజ్జల భార్గవ్ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఏదైతే గతంలో ఉన్నటువంటి పేటిఎం బ్యాచ్ కావచ్చు, లేదంటే వాళ్ళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ అనేది వాళ్ళిద్దరితో ఉండదు. ఓకే, సో మధ్య వ్యక్తులు కొంతమంది ఉంటారు, ఆ వ్యక్తుల ద్వారా సజ్జలు చేపించారా లేదంటే ఇంకొకరు చేపించారా అనేది ఒక పెద్ద లింక్ కింద ఉంటది అది. సో అదంతా చేయడం కానీ ఇది పోసాని దగ్గర నుంచి డైరెక్ట్ యాక్సెస్ వీళ్ళిద్దరికి ఉంటది కాబట్టి ఇది కొంచెం ఈజీగా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. జస్ట్ కాకపోతే వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటది కోర్టు కావచ్చు, లేదంటే ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కావచ్చు.
అంటే ఈ విషయాన్ని ఆల్రెడీ గమనించే వాళ్ళిద్దరూ ఆల్రెడీ ముందస్తు బెయిల్ కావాలని చెప్పి హైకోర్టుని కలిసి తెలుస్తుంది. అవును, యాక్చువల్ గా అంటే మరి ఈ కేసులో చాలా బలంగా ఆధారాలు ఇప్పుడు పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తి చెప్పారు అంటే ఆయన ఏం ఊరికి చెప్పడు, అంతే కదా. ఆయన డైరెక్ట్ గా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చి రాసి సంతకం చేసి కోర్టుకి సబ్మిట్ చేశారు అంటే దాంట్లో అర్థం ఏంటంటే ఇక పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి ఇతనితో మాట్లాడిన సందర్భాలు చాలా ఈజీగా డైరెక్ట్ కాంటాక్ట్ యాక్సెస్ ఉంటది కాబట్టి ఏమీ లేకుండా అయితే మాటల ద్వారా చెప్పే మనిషి అయితే కాదు. ఈవెన్ కోర్టులు కూడా దాన్ని యాక్సెప్ట్ చెయ్యు. ఓకే, అయితే అది తెలుసుకున్నటువంటి సజ్జల కావచ్చు, సజ్జల భార్గవ్ కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా కోర్టుకి ముందే ఆశ్రయించి మనం ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటే మంచిదనే ఉద్దేశంతో వాళ్ళ లాయర్ల సలహా మేరకు ఆయన వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరి కోర్టు మరి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలకి మరి సమర్థిస్తుందా లేదంటే ఎలాంటి ఇస్తుందా అనేది చూడాలి, అతను బెయిల్ ఇస్తుందా లేదా అనేది. అయితే ఏదైతే మన రాజంపేటకు సంబంధించి కేసు నమోదైనప్పుడు పోసాని గారికి పొన్నవేలుకు సంబంధించినటువంటి ఎవరైతే ఆ పొన్నవేలు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు కదా, అడ్వకేట్ గారు, ఆయన కూడా గతంలో చెప్పడం జరిగింది ఏంటంటే వీళ్ళు బయటకు వస్తే మరో కేసు మీద మరో చోట వేస్తారు, మరో కేసు మీద మరో చోట వేస్తారు అనే అంశాన్ని తను గతంలో మీడియా ముందు ప్రస్తావించారు. అయితే ఇప్పుడు ఆల్రెడీ సుమారుగా 30 పైన ఫిర్యాదులు అందాయి, ఒక 14 ఎఫ్ఐఆర్లు అయ్యాయి అనే అంశం ఆ కోణంలో ఉన్నప్పుడు పోసాని గారిని ఇప్పుడు నసరావుపేట అయితే తీసుకెళ్తున్నారు పీటీ వారెంట్ మీద. సో అక్కడి నుంచి కూడా మళ్ళీ ఏదైతే మన అనంతపురం గానీ, యాదమరి గానీ, పుత్తూరు గానీ, పాలకొండ మొత్తంలో ఎక్కడ పీటీ వారెంట్లు ఆయన మీద ఇష్యూ అయినాయో అక్కడికి అన్ని చోట్లకి కూడా వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళటము, ఆ కోర్టు ముందు హాజరుపరచటము ఏదో ఒకటి చేయాల్సిందే. ఇంకా అవును, ఆయనకి ఇక్కడ ఒక బెయిల్ తెచ్చుకున్నా ఇప్పుడు ఆయన లాయర్ చెప్పినట్టుగానే మనం చూసుకుంటే ఇక్కడ ఒక కేసు మీద మనం తెచ్చుకోవచ్చు. బట్ నర్సరావుపేటకి అక్కడికి వెళ్లే లోపు అక్కడ బెయిల్ తెచ్చుకునే లోపు ఇంకొక చోట ఉంటుంది. దాదాపు 30 కేసులు ఉన్నాయని అంటున్నారు. తెలిసింది ఇది, తెలియని ఇంకేం ఉన్నాయో అది ఎఫ్ఐఆర్ కట్టకుండా అప్పుడు ఆపుండొచ్చేమో, కానీ ఇప్పుడు అది ఎఫ్ఐఆర్ చేసేసి ఉండొచ్చు. సో అది ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో అయితే మరి పొన్నవేలు గారి పాత్ర ఎలా ఉండబోతుంది పర్టికులర్ గా ఈ విషయంలో? ఎవరిది? పొన్నవేలు సుధాకర్ రెడ్డి గారు ఎవరైతే అడ్వకేట్ గారు ఉన్నారో సో ఆయన పాత్ర ఎలా ఉంటుంది? వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యే ఆయన ఏదో సపోర్ట్ ఇస్తారు అని చెప్పి ఆయన పంపించారు సుధాకర్ రెడ్డి గారిని. ఆయనకి చెప్పాలంటే ఆస్థాన అడ్వకేట్ గా మనం చూడాలి జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ ఆయన చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. సాక్షి మీడియాలో కావచ్చు, మిగతా మీడియాలు అన్నింటిలో కూడా మీరు వన్స్ మేము ఈ కేసుని కనుక ఇక్కడ మేము బెయిల్ ఇప్పించచ్చేమో, కానీ ఇంకో కేసులు ఇప్పించాలి, ఇంకో చోట ఇప్పించాలి, ఇలా 30 కేసులు ఇప్పించాలంటే కష్టం. సో ఆయన ఇండైరెక్ట్ గా కావచ్చు, డైరెక్ట్ గా కావచ్చు, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంకొకటి చేసుకుని మీరు ఇబ్బందులు పడద్దు. ఓకే, ఎవరు చెప్పినా సరే వాళ్ళ రాజకీయ లబ్ధి పొందడం కోసం చెప్పారే తప్ప మీరు వాళ్ళు చెప్పారు కదా అని మీ జీవితాలను నాశనం చేసుకోవద్దనే ఉద్దేశంతోనే ఆయన చెప్పారు. అది ఇండైరెక్ట్ గా అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం అవుతుంది. సపోర్ట్ ఇస్తారా లేదా అనేది ఏంటంటే ఇస్తారు, ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఇదిగో వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకున్నందుకు మోసపోయారు, నాశనం చేస్తారని వాళ్ళే రివర్స్ అయిపోయే అవకాశాలు అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు పొన్నాల గారు ఏదైతే పొన్నాల సుధాకర్ రెడ్డి గారు చెప్పిన విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు మనోడి మీద ఎవరైతే పోసాని గారి మీద ఇంకో 2 లేదా ఇంకో 3 వాటికి మాత్రమే వెళ్ళే అవకాశం ఉందా? మిగతా అన్ని గాలికి వదిలేసినట్టేనా లేదా ఖచ్చితంగా అన్ని బెయిల్ ఇప్పుడు ఎందుకంటే 30 కేసులు అయితే 30 కేసులు కూడా బెయిల్ తెచ్చే పరిస్థితి ఉందా? 30 కేసులకి బెయిల్ తీసుకురావడం అనేది ఇంపాసిబుల్. అంటే ఒక కోర్టు ఒప్పుకోవచ్చు, ఒక కోర్టు ఒప్పుకోకపోవచ్చు, ఒక కోర్టులో బలంగా సాక్ష్యాలు ఉండొచ్చు. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ నర్సరావుపేటకి సంబంధించిన తీసుకొచ్చినా లేదంటే కడపకు సంబంధించిన తీసుకొచ్చినా కానీ ఇంకో కేసులో చాలా బలమైనటువంటి ఆధారాలు ఉండొచ్చు, ఆ కోర్టు ఒప్పుకోకపోవచ్చు. సో ఎక్కడో ఒక చోట మాత్రం అది బ్రేక్ పడతానే ఉంటుంది. అది ఒక చోట అని చెప్పలేం. 30 కేసుల్లో ఒక 4-5 కేసుల్లో మీకు బెయిల్ రాలేదు అంటే ఆయన ఇంకా కంప్లీట్ గా క్లోజ్ అయిపోయినట్టు, ఆయన అక్కడతో అక్కడ బ్లాక్ అయిపోయినట్టు ఆయనకి. ఓకే, అయితే ఇప్పుడు రాజంపేట సబ్ జైల్లో ఉన్నప్పుడు అక్కడ సంబంధించినటువంటి రాజంపేట స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే గారు వెళ్ళి అమర్నాథ్ రెడ్డి గారు వెళ్ళి పోసాని గారిని కలిశారు. కలిసిన తర్వాత తనకి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి ఒక డ్రామాను క్రియేట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కేసుల నుండి తప్పించుకునే ప్రయత్నమేనా? అంతే కదా, ఎవరైనా సరే ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు కానీ ఇంకొకళ్ళైనా కానీ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందనో లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళే అంటున్నారు, ఆయన కూడా అనలేదు అంటున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళే చెప్తున్నారు. ఇది ఒక కొత్త డ్రామా కింద క్రియేట్ చేసి ఇది కూడా చేయొచ్చు. వైఎస్ఆర్సీపీ ఇంకొక కొత్తగా అనుకుంటుంది ఏంటంటే చాలా మంది మాట్లాడేది ఇంత అరెస్టులు జరుగుతున్నాయి, దీన్ని మనం ఏదో రకంగా ఆపాలి అంటే ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ చాలా క్రిటికల్ అయిపోవాలి, క్రిటికల్ అయిపోయి వాళ్ళు
ఇంకా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయండి, క్రిమినల్ ఆలోచనలు ఎలా ఉంటాయని చాలా మంది చెప్తా ఉంటారు. అవసరమైతే అక్కడ జైల్లోనే లేపేయడమో లేదంటే హెల్త్ వచ్చిందని మొత్తం ఇంకొకటి ఏదో అయిపోవటమో జరిగితే అది ఇంకొకరి మీద ఇంపాక్ట్ పడకుండా ఉంటది, వీళ్ళు అరెస్ట్ చేయకుండా ఉంటారు, దాని ద్వారా మళ్ళీ వీళ్ళ రాజకీయ లబ్ధి పొందొచ్చు. అదిగో అతను మా వాడి వ్యక్తిని తీసుకెళ్లి లోపల ఇది చేశారు, దాంట్లో ఏదో అయిపోయింది అని సింపతి క్రియేట్ చేసుకునే అవకాశాలు కావచ్చు. లేదా ఇక్కడ ఉన్నటువంటి ఇంకొకరిని అరెస్ట్ చేయకుండా, ఈవెన్ సజ్జలను కావచ్చు లేదా ఇంకొకరిని కావచ్చు, అరెస్ట్ చేయకుండా ఆగిపోవటానికి ఒక సాకులను లేదంటే ఇంకొక బలమైనటువంటి వ్యూహాలను వైసీపీ రచిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇక్కడ ఏదైతే రాజంపేటలోనే ఈయనకి హార్ట్ అటాక్ అన్నారో, ఈ రోజు అందిన వార్త ప్రకారంగా వల్లంనేని వంశీ గారికి కూడా పిట్స్ వచ్చింది జైల్లోనని చెప్పి చెప్తున్నారు. అవునవును, ఎప్పుడు ఎవరికి రానివన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు వచ్చేస్తున్నాయి కంప్లీట్ గా. అంటే ఒక్క పోసాని కృష్ణమురళి గారికి టైంలోనే కదా, నిన్న జూపూడి ప్రభాకర్ అనే వ్యక్తి చాలా క్లియర్ గా ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్ గా చెప్పారు, పోసాని కృష్ణమురళికి హార్ట్ అటాక్ వచ్చేసింది, వస్తదేమో లేదంటే ఆయనకు అనుకుంటా అని కూడా చెప్పలా, వచ్చేసింది, అందుకని ఆయన హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ ఏదన్నా అయిపోయిందేమో అన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. అంటే మళ్ళీ శవరాజకీయాలకు తెరలేపుతున్నారని అనుకోవచ్చా మనం? అంతే డెఫినెట్ గా వాళ్ళు ఏంటంటే దీని ద్వారా ఏ రకంగా తప్పించుకోవాలి, ఏ రకంగా వాళ్ళ నాయకులను సేవ్ చేసుకోవాలి, వాళ్ళ బయటకు వెళ్తే ఇప్పుడు సజ్జల గనక అరెస్ట్ అయ్యి సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, సజ్జల భార్గవ్ కావచ్చు, అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారా, వన్స్ ఒకసారి వెళితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా ఆంధ్రప్రదేశ్ లో గాని మన దేశంలో గాని కనిపించే పరిస్థితులు ఉండవు. అంటే వాళ్ళిద్దరికి తెలిసినంత ఆ పార్టీలోని లొసుగులు కావచ్చు, ఇంటర్నల్ గా జరిగేటువంటి విషయాలు కావచ్చు, బాగా తెలిసినటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి భార్గవ్. సో వాళ్ళు ఎక్కడన్నా బయట పెట్టారు అంటే ఇంకా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయే పరిస్థితి ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ అధినేతగా ఉన్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధినేతగా ఉన్నప్పటికీ సో సజ్జల ఫ్యామిలీ మీద మొత్తం పార్టీ రన్ అవుతుంది అంటున్నారు. అంతే 100%. ఈవెన్ మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏం మాట్లాడాలి అనేది కూడా సజ్జల రాసేటువంటి స్క్రిప్ట్ అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి నాయకులే. సజ్జల ఏం చెప్తే అదే చేస్తాడు. సజ్జల కనీసం ఇప్పుడు ఎంతో మంది మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నా కూడా వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక రేషన్ కార్డు ఎవరికన్నా ఇప్పించుకోవాలన్నా కూడా వాళ్ళ నియోజకవర్గంలో సజ్జల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి, ఒక మినిస్టర్ అయినా సరే అనేది గతంలో చాలా మంది బయటకు వచ్చి చెప్పిన మాట. సో సజ్జలతోనే మొత్తం అంతా వైఎస్ఆర్సీపీ రాజకీయం ముడిపడి ఉంది. ప్రస్తుతానికి పోసాని పరిస్థితి ఏమంటారు? చెప్పండి. ప్రస్తుతానికి పోసాని పరిస్థితి ఎలా ఉందంటారు? పోసాని పరిస్థితి అయితే హెల్త్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఫుల్ క్లారిటీతో ఆయనకి అన్ని టెస్టులు చేపించినటువంటి ఆ డిపార్ట్మెంట్, ఆ జైలుకి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ అందరూ కూడా చాలా క్లియర్ గా చెప్పేశారు, అతను నాటకం ఆడారు అని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. దీని గురించే పోసాని కృష్ణమురళిని అంటే మీడియా కనిపిస్తే చాలు విడిగా నోరు పారేసుకునేటువంటి పోసాని కృష్ణమురళి నోరు మూసుకుని అన్ని అక్కడ ఒక మూలన ఏం అంటే చాలా మంది అక్కడ క్వశ్చన్లు అడుగుతున్నా, పోసాని కృష్ణమురళి గారు మీకు ఏం అడిగింది అని చెప్పి ప్రెస్ కి సంబంధించినటువంటి మిత్రులందరూ అడుగుతున్నా కూడా ఏమీ మాట్లాడకుండా ఆయన కూర్చున్నటువంటి పరిస్థితి. అంటే ఆయన ఒక నాటకం ఆడుతున్నారు అనేది తేలిపోయింది. అక్కడ డాక్టర్లు తేల్చేశారు, ఆయనకి ఎటువంటిది రాలా, ఏమీ అవలా, ఎటువంటి హెల్త్ సమస్య లేదనేది అయితే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఏదన్నా మనకి ఇప్పుడు అంత రిస్క్ అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోరు, కోర్టు కూడా తీసుకోదు. ఆయనకి ఆల్రెడీ ఆయన జైలుకి వెళ్లేటప్పుడే అన్ని టెస్టులు చేసి తీసుకొచ్చారు, కోర్టుకి సబ్మిట్ చేశారు. ఆ తర్వాత కూడా ఆయనకి బాగాలేదు అంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు హెల్త్ ఇష్యూ ఉందంటే బీపీలు కావచ్చు, జైల్లో అన్ని మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చెక్ చేస్తారు. బీపీ బాగుందా లేదంటే ఆయనకి హెల్త్ రిపోర్ట్ సంబంధించిన ఏముంది, తింటున్నాడా తినలేదా, బీపీ కంట్రోల్లో ఉంటుందా లేదా, ఆయనకి ఏమన్నా షుగర్ ఏమన్నా ఇలాంటివి ఉన్నాయా, దానికి టాబ్లెట్లు వేసుకుంటున్నాడా లేదా, షుగర్ కంట్రోల్లో ఉందా లేదు, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా చేసేటువంటివే. అది ఆయన ఇంట్లో కూర్చున్నా చేసుకుంటాడు, ఇక్కడ కూర్చున్నా చేసుకుంటాడు. కాకపోతే తప్పించుకునే ప్రయత్నం, వన్స్ ఒకసారి సజ్జలను కనుక లోపలికి వేశారా మొత్తం బయటపడిపోతుంది. సజ్జల అరెస్ట్ ఆపాలి అంటే ఇక్కడ ఎవరో ఒకళ్ళని లేపేయాలా, లేదంటే ఇంకొకటి ఏదన్నా ఇక్కడ క్రియేట్ చేయాలి. దీని మీదే వైఎస్ఆర్సీపీ ప్రధానమైనటువంటి ఫోకస్ అంతా కూడా పెట్టుకుంది. సో ఫైనల్ గా వైఎస్ఆర్సీపీ నమ్ముకున్నటువంటి పోసాని బయటకు వచ్చే పరిస్థితి అయితే ఈ దగ్గర ఏం కనిపించట్లేదు.
ప్రస్తుతానికైతే ఏమీ కనిపించట్లా. వైఎస్ఆర్సీపీ ఏదన్నా మళ్ళీ ఇంకొక కొత్త డ్రామాకి తెరలేపి ఏదన్నా ఇష్యూ క్రియేట్ చేసి ఆ పోసాన కృష్ణమురళి ఇంకో కొత్తగా ఏదన్నా ఇబ్బంది పడి చేసుకుంటే తప్ప ఇంకొకటి అయితే ఏమీ లేదు. ఓకే హరీష్, రైట్. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి గారికి నర్సరావుపేట సంబంధించినటువంటి పోలీసులు పీటీ యాక్ట్ మీద పీటీ వారెంట్ తీసుకుని తను ఆల్రెడీ తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఆ పిదప అది జరిగిన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ మరి ఇతర ప్లేసెస్ లో ఉన్నటువంటి కేసులు, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అలాగనే తెలంగాణలో కూడా పలు చోట్ల అతని మీద కేసులు నమోదైనటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి ఇప్పుడు మిగతా ప్లేసులకు కూడా వెళ్తారా, వెళ్తే ఎక్కడెక్కడ బెయిల్ వస్తాయి, అసలు మీరేమని భావిస్తున్నారు? పోసాని కృష్ణమురళి గారు చేసింది కానీ లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ విషయం గురించి కానీ మీరేమనుకున్నారో కామెంట్ రూపంలో మాకు తెలపండి. థ్యాంక్ యూ.